హలో గాయస్, వెల్కమ్ టు అక్షర డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ రోజైతే మనము బంతిపూలు తోట వేస్తామండి. ఇప్పుడైతే వేసవికాలం వచ్చింది కదండి, చాలా జోరుగా ఎండ ఉంది. ఈరోజైతే మనం బంతిపూల తోట వేస్తాము. బంతిపూల మొక్కలన్నీ ముందు నుంచి అన్నీ పూలు ఈవిడైతే మా మేడం గారండి. హాయ్ చెప్పండి అందరూ. ఇప్పుడైతే మనం ముందుగా పువ్వులన్నీ వేసాం కదండి, అదైతే మొక్కలు బయలుదేరిపోయాయి. చిన్న చిన్న బంతి మొక్కలు మీకు చూపిస్తాను ఉండండి. చూడండి, చిన్న బంతి మొక్కలు అంత క్యూట్గా చిన్న పువ్వులు అయిపోతున్నాయండి. ఆల్రెడీ అయిపోతున్నాయండి. అవన్నీ గుంపులుగా అయినాయి కదండి, అవన్నీ తీసి మనము బంతి పువ్వుల తోట తయారు చేస్తున్నాము. చూడండి, ఒక్కొక్కటి తెచ్చి తవ్వి దానికి బంతి పువ్వు ఒక్కొక్క మొక్క అక్కడ పెడుతున్నామండి, వేస్తున్నాము. మొత్తం అయితే గడ్డి గట్రా ఇట్లా లేకుండా, రాయలు గట్రా లేకుండా అన్నీ క్లీన్ చేసామండి శుభ్రంగా. అయితే ఇప్పుడైతే మొక్కలు వేయడమే పని ఉంది. మొక్కలు వేసి వాటర్ కొట్టాలండి. చూడండి, బంతి పువ్వులు అని చక్కగా ముద్దుగా ఉన్నాయి కదా, మేరీగోల్డ్ అన్నీ ఈ కలర్గా వస్తాయండి. చూడండి, ఆవిడ కూడా వేసేస్తుంది. మేమైతే అన్ని బంతిపూల మొక్కలు అయితే అన్నీ ఒక దగ్గర నుంచి తెచ్చేసి ఒక్కొక్కటి లైన్గా తోటలాగా తయారు చేస్తున్నామండి. గొయ్యలు తవ్వి ఒక్కొక్కటి పాతుతాము. చాలా బాగా ఎండ అయితే చాలా జోరుగా ఉందండి. వేసవికాలం స్టార్ట్ అయిపోయింది కదా. ముందల రోజు అయితే మొత్తం గడ్డి అంతా తీసి మట్టి అయితే చాలా క్లీన్ చేసామండి. చాలా శ్రమ తగిలింది. ఈ ఎండలోనైతే క్లీన్ చేసి శుభ్రంగా మళ్ళీ గొయ్యి తవ్వి ఒక్కొక్క పువ్వు చెట్టు తీసి పాతుకుంటున్నామండి. ఇవి అయితే మన పూజకు మరిగోళ్ళ తోట అంతే పూజకి పనికొస్తాయి కదండి. అన్నిటికీ బంతి పువ్వులు అంతే అన్ని దేవుడి గట్రకి పనికొస్తుంది, పూజ గట్ర అవుతుంది కదండి. చూడండి, ఎండలోనే ఆవిడ కూడా మొత్తం క్లీన్ చేసి ఒక్కొక్క మొక్క పాతుకొని వచ్చేస్తున్నాం. అలాగా మేమైతే ఈ మొక్కలు అయితే ఒక 100 మొక్కలు దాకా ఉంటాయండి. అన్నీ ఒక్కొక్కటి పాతుకొని వస్తున్నామండి. ఒక్కొక్కటి అలాగా చూస్తున్నారు కదండి. చూసారా, చక్కన లైన్గా అయితే పాతేసాము. సగం అయితే అయిపోయినాయి, ఇంకా సగం ఉంది. చూడండి, ఆవిడ కూడా చక్కగా ఒక్కొక్క మొక్క పాతేస్తున్నారు. చాలా బాగుంది కదండి. మీకైతే నచ్చితే షేర్ అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు పూల తోట అంతా అయిపోయిందండి. ఇప్పుడైతే వాటర్ కొట్టేయాలి కదండి. వాటర్ కొట్టేస్తే చాలా బాగా పువ్వుల మొక్కలు బాగా పెరుగుతాయండి.